రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయనతో సహా 6 సిబ్బంది కూడా మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన బారామతికి ప్రయాణిస్తుండగా చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ల్యాండింగ్ జరుగుతున్న సమయంలో ఈ విమానం కుప్పకూలినట్టుగా సమాచారం. మొత్తం 6 సిబ్బంది కూడా దుర్మరణం పాలైనట్టు డీజీసీఏ వెల్లడించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. బారామతిలో ఈ విమానం కుప్పకూలింది. బారామతిలో జరగబోతున్నటువంటి సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 6 ఉన్నారు. అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయన మరికొద్దిసేపట్లోనే బారామతికి చేరుకుంటారు. విమానం ల్యాండ్ అవుతుందన్న సందర్భంలో విమానం కుప్పకూలినట్టుగా సమాచారం. చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ప్రమాద దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. ప్రమాద దృశ్యాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి, చాలా భయానకంగా ఉన్నాయి. విమానం కుప్పకూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులైతే చెప్తూ ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో సహా 6 వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మొత్తం విమానంలో 6 ప్రయాణిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమాన ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఈరోజు ఉదయం చార్టర్డ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. బారామతిలో ఈ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు ఆయన వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరికాసేపట్లోనే విమానం ల్యాండ్ అవుతుందన్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కుప్పకూలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం అజిత్ పవార్తో పాటు 6 వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా దుర్మరణం పాలైనట్టు డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన కూడా చేసింది. డీజీసీఏ వెల్లడించింది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. బారామతిలో జరగబోయేటువంటి సభకు హాజరయ్యేందుకు ఆయన ఈరోజు ఉదయమే బయలుదేరి చార్టర్డ్ ఫ్లైట్లో ప్రత్యేకించి ఆయన బయలుదేరారు. అయితే ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలోనే ఈ విమానం కుప్పకూలింది. ఇంకా మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 6 ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో 6 మృతి చెందినట్టుగా డీజీసీఏ ప్రకటించింది. బారామతిలో జరిగే సభకు ఆయన హాజరు కావాల్సి ఉంది. సభకు హాజరయ్యేందుకు ఈరోజు ఉదయమే ఆయన బయలుదేరి వెళ్లారు. అయితే విమాన ప్రమాదానికి పూర్తిస్థాయి కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వాతావరణంలో ఏర్పడ్డ సమస్యల కారణంగానే లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఈ ప్రమాదానికి కారణమా అన్న దానిపైన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పుడిప్పుడే మనం దృశ్యాలు కూడా చూస్తున్నాం. అజిత్ పవార్ దుర్మరణం పాలైనట్టుగా డీజీసీఏ కూడా వెల్లడించింది. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఏంటి? అత్యంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు భోగి. ఏ విధంగానైతే అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో అటు ఎన్సీపీకి సంబంధించి కావచ్చు, పవార్ కుటుంబాలు అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఎప్పుడైతే ఎన్సీపీ నుంచి బయటకు వచ్చాక తను పూర్తిగా కూడా అజిత్ పవార్ వర్గం ప్రత్యేకంగా ఈసారి ఎన్డీఏతో కలిసి మొన్నటి జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు అజిత్ పవార్. అయితే దీనికి అనుగుణంగానే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే తన క్యాడర్ కావచ్చు, తన పార్టీని బలోపేతం చేసేటటువంటి విషయం కావచ్చు, వీటి విషయంలో అజిత్ పవార్ మాత్రం చాలా క్రూషియల్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే నిన్న అక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి హాజరయ్యి తిరుగు ప్రయాణంలో అటు బారామతికి వెళ్ళాలనుకున్నారు. ఈరోజు బారామతిలో కొన్ని సభలు కూడా ఉన్నాయి అక్కడ జరుగుతున్నటువంటి లోకల్ ఎలక్షన్స్కి సంబంధించి. అయితే మరికొద్ది సేపట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ కావాలి, కానీ ఈలోగానే ఆ ఫ్లైట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ జరిగింది. పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి.
అందులో అజిత్ పవార్తో పాటు మిగతా అంటే పైలట్, కో పైలట్, దాంతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అంటే ఎవరైతే గన్మెన్ కావచ్చు, దాంతోపాటు ఆయన సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక లేరనే సమాచారం కూడా అధికారికంగా డీజీసీఏ ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. అంటే ఒక్కసారిగా ల్యాండ్ సమయంలోనే ఈ ఘటన జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నా బ్రతికారేమనే ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. కానీ అధికారికంగా డీజీసీఏ ప్రకటనతో స్పష్టంగా తెలుస్తుంది అజిత్ పవార్తో పాటు అందులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి మిగతా అంటే మొత్తం 6 కూడా చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికిప్పుడే అటు బాంబే నుంచి కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు, సుప్రియా సూలే వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంతోపాటు అజిత్ పవార్ సతీమణి, మరోవైపు అందరూ కూడా ఒకసారిగా ఇప్పుడు బారామతికి బయలుదేరుతున్నారు. అయితే ఆసుపత్రికి తరలించారన్న తర్వాత ఖచ్చితంగా కొంత ప్రాణాలతో బయటపడ్డారేమో అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ ఎప్పుడైతే అధికారిక ప్రకటన వచ్చిందో అంటే ఆ ప్రమాద తీవ్రతను చూస్తుంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. అత్యంత దారుణంగా క్రాష్ అయింది. రన్వేను సమీపిస్తున్నటువంటి సమయంలోనే అంటే ఇంకా రన్వేకి రీచ్ కాలేదు. సో సాధారణంగా ఉండేటటువంటి ఎయిర్పోర్టు పరిసరాల్లోనే ఇది క్రాష్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అవుతూనే విమానం మొత్తం కూడా అతి చిన్న విమానం, అంటే ఇది చార్టర్డ్ ఫ్లైట్గా చెప్పుకుంటాము. సో తక్కువ మంది మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా అది మంటలు అంటుకోవడమే కాకుండా మొత్తం కాలిపోయింది. సో ఆ కాలిపోయినటువంటి మంటల్లోనే అజిత్ పవార్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో దాంతోనే ఆ మంటలు, దాంతోపాటు పెద్ద ఎత్తున పొగ, దాంతోనే అతను చనిపోయి ఉంటారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అజిత్ పవార్తో పాటు మిగతా ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళు కూడా మంటల్లోనే చిక్కుకున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే వెంటనే స్పాట్కి సహాయక బృందాలు చేరుకున్నా కానీ, రెస్క్యూ బృందాలు చేరుకున్నా కానీ అజిత్ పవార్ను మాత్రం రక్షించలేకపోయారని చెప్పుకోవచ్చు. సో ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర విషాదంగా మనం చూడొచ్చు భోగి. అయితే రాజు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే సాధారణంగా విమాన ప్రమాదం ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో జరిగినప్పుడు ఏటీసీతో సంబంధాలు కోల్పోయాయి కాబట్టి ప్రమాదానికి కారణాలు తొందరగా తెలిసే అవకాశం లేదనుకోవచ్చు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది, చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. సో ఏటీసీతో సంబంధాలు తెగిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది చాలా తొందరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? పక్కకున్నాను భోగి. నిజంగా ఎప్పుడైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఘటన జరిగినప్పుడు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రం వెంటనే చెప్పలేము. ఎందుకంటే ఈ ఘటన జరగడానికి అక్కడ ఉన్నటువంటి విమానంలో తలెత్తినటువంటి సాంకేతిక లోపాల, లేదంటే వాతావరణ పరిస్థితుల్లో ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో డీజీసీఏ ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగింది, ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయనతో సహా ప్రయాణిస్తున్నటువంటి మిగతా 5 మృతి చెందినట్లుగా వాళ్ళు స్పష్టం చేశారు. ఈ ఘటన 8:45 నిమిషాలకు జరిగిందనే విషయాన్ని కూడా డీజీసీఏ స్పష్టం చేస్తుంది. సో ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఒక విచారణ అయితే జరుపుతారు. విమానంలో ఉండేటటువంటి కాక్పిట్ బాక్స్ను పరిశీలించడం, దాంతోపాటు ఈ ఏటీసీకి సంబంధించినటువంటి సమాచారం, ఆ విమానానికి సంబంధించినటువంటి సర్వీసులు ఎలా జరిగాయి ఏంటి అనే విషయాలను కూడా పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పరిస్థితులను మొత్తం కూడా అంటే ఒక దర్యాప్తు తర్వాతనే విమాన ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా తెలిసి వస్తాయి. సో ఇప్పటికైతే స్పష్టంగా అంటే ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం వెంటనే అక్కడి నుంచి అజిత్ పవార్ను ఏదైతే షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రమాదం జరగగానే ఆయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ మృతదేహాలను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. సో అటు రెస్క్యూ ఆపరేషన్ అంటే విమానం వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఆ స్పాట్ను మనం చూస్తుంటే అర్థమవుతుంది. అంటే అది
ఎయిర్పోర్ట్ దగ్గరలో అయినప్పటికీ కూడా, ఎయిర్పోర్ట్ పరిసరాలు అయినప్పటికీ కూడా ఆ క్రాష్ ల్యాండింగ్ అనేది రన్వేపై జరగలేదు, రన్వేకు దూరంగా జరగడం. సో ఆ ల్యాండింగ్ సమయంలోనే ఏం జరిగింది అనేది మాత్రం ఇక్కడ ఒక సస్పెన్స్గా స్పష్టంగా అర్థమవుతుంది భోగి. అయితే డీజీసీఏ ఒక ప్రకటన అయితే చేసింది. ఈరోజు ఉదయం చార్టర్డ్ ఫ్లైట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 6 మృతి చెందినట్టుగా డీజీసీఏ అయితే ప్రకటన చేసింది. అయితే ఈ 6లో ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా ఇంకా ఇతర రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి ఏమన్నా ఒక ప్రకటన ఏమన్నా వచ్చిందా? ఎస్ బొగి, ఇప్పటి వరకు అందుతున్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా అంటే ఏదైతే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తను బారామతికి వెళ్ళాలనుకున్నారు. సో ఆయనతో పాటు ఎవరైతే పైలట్, కో పైలట్ ఉంటారు, మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది, ఎందుకంటే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట భద్రతా సిబ్బంది ఉంటారు. ఆయన కార్యాలయ సిబ్బంది అంటే పర్సనల్ సెక్రటరీ లేదంటే సెక్రటరీస్ ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళే ఆయనతో ఉండి ఉంటారనే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. అజిత్ పవార్తో పాటు మిగతా 5 అన్నప్పుడు అంటే 2 పైలట్ కలిపితే మరో 3. సో ఆ 3 ఎవరనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే డీజీసీఏ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అజిత్ పవార్తో పాటు మిగతా 5 చనిపోయారనే విషయాన్ని డీజీసీఏ స్పష్టం చేసింది. సో బారామతిలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయనతో ప్రయాణిస్తున్నటువంటి మిగతా 5 మృతి చెందారనే విషయం కన్ఫామ్. సో ఇక మిగతా ఎవరు వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో డీజీసీఏ అధికారికంగా వెలువరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి అంటే ఎన్సీపీలో కీలకంగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఈ మధ్య కాలంలోనే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు వాటన్నటువంటి పరిస్థితుల్లో ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి అంటే శరద్ పవార్ పార్టీని విభేదించి తను బయటకు వచ్చి ఎన్సీపీ అజిత్ పవార్గా తయారయ్యారు. ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి అజిత్ పవార్ ఇక లేరనే విషయాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆయన అనుచరులు కావచ్చు, రాజకీయంగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన వెళ్తున్నటువంటి విమానం ఏకంగా బారామతి అంటే ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ అది నియోజకవర్గం. సో అక్కడి నుంచి బలమైనటువంటి మెజార్టీతో అజిత్ పవార్ గెలిచారు. సో అక్కడనే ఆయన మళ్ళీ ఏదైతే ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో చనిపోవడం మాత్రం ఇప్పుడు ఒక విషాదం అనేది మహారాష్ట్ర మొత్తం ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు, బాధపడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వంలో కూడా అంటే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దాంతోపాటు మరో ఉప ముఖ్యమంత్రి షిండే వీళ్ళందరూ కూడా హుటాహుటిన బారామతికి వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు మిగతా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ విషయం ఏం జరిగింది ఏంటి అనే దానిపైన ఇప్పటికే డీజీసీ అధికారులతో పాటు ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి కూడా పూర్తిగా సమాచారం తెలుసుకున్నారు. మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఒక విచారణకైతే ఆదేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి అయితే రాజు, మీరన్నట్టుగా కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్రమైన విషాదంగా మనం పేర్కొనవచ్చు. ఇక అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసినట్టయితే గతంలో శరద్ పవార్తో కలిసినప్పుడు తెరపైన శరద్ పవార్ ఉంటే తెర వెనక వ్యూహాలన్నీ అజిత్ పవార్వే అని చెప్పేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అజిత్ పవార్ చాలా కీలక భూమిక పోషించారని కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎవరైనా నేతలు స్పందించారా? దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? నిజంగా ఒక షాకింగ్లో ఉన్నారు. అంటే మహారాష్ట్ర మొత్తం కూడా ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి పరిణామం, రెగ్యులర్గా జరుగుతున్నటువంటి అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఖచ్చితంగా విమాన ప్రయాణం అనేటువంటివి చాలా కామన్గా అయ్యాయి. ఎందుకంటే మహారాష్ట్ర అనేది పెద్ద రాష్ట్రం, అందులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. కానీ తమకున్నటువంటి తక్కువ సమయాన్ని ఎక్కువ ప్రజల కోసం ఉపయోగించుకోవడం కావచ్చు, లేదంటే ఎక్కువ సభల్లో సమావేశాల్లో పాల్గొనాలని చెప్పి
ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే మంత్రులు సైతం అటు చార్టెడ్ ఫ్లైట్స్ లేదంటే హెలికాప్టర్స్ ఉపయోగించడం అనేది ఈ మధ్య కాలంలో కామన్గా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరిగినటువంటి ఘటన అంటే తను నిన్న క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు ఉప ముఖ్యమంత్రిగా తన ఆమోద ముద్ర వేశారు అజిత్ పవార్. ఆ తర్వాత ఈ రోజు నుంచి అంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ ఎన్నికలకు హాజరవ్వాలి, అక్కడ జరిగేటటువంటి సభకు హాజరై తమ పార్టీ నుంచి బలమైనటువంటి మెజార్టీతో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రత్యేకంగా హుటాహుటిన చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రతి నేత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. అత్యంత బాధాకరమైనటువంటి విషయమే కాదు, ఈ ఘటన ఎలా జరిగిందో పూర్తిగా దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. అంటే క్రాష్ ల్యాండింగ్ అనేది పూర్తిగా అంటే తను చేరాల్సినటువంటి గమ్యం చేరుకున్నాక మరికొద్ది సేపట్లో తను ఆ విమానం దిగి తన ఏదైతే కాన్వాయ్ ఉంటుందో కాన్వాయ్లోకి సభకు వెళ్ళాలి. సో ఈలోగానే ఇది జరిగిందంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మానవత తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. భోగి అయితే రాజు, ఇప్పటిదాకా జరిగిన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ అయితే ప్రకటన చేసింది. ఏ సమయంలో ప్రమాదం జరిగింది, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనే దానిపైన. దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి రాజకీయ పరంగా ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇస్తుందా ఏంటి, ఎటువంటి ఇన్ఫో మీ దగ్గర ఉంది? సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే బారామతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాంతోపాటు ఇతర కీలక నేతలందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్పాట్కు వెళ్తారు. అంతేకాదు అటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే అజిత్ పవార్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే సుప్రియా సూలే ఇప్పటికే అటు పార్లమెంట్లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమెతో పాటు మిగతా నాయకులు కూడా చాలా కీలకమైనటువంటి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. అయితే ఈ షాక్ నుంచి తేరుకోవడమే కాకుండా ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో ఈ విషయానికి సంబంధించి అధికారికంగా అధికారులు అయితే ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ రాజకీయంగా మాత్రం అటు ఎన్సీపీకి సంబంధించినటువంటి రెండు వర్గాలు, శరద్ పవార్ వర్గం కావచ్చు, అజిత్ పవార్ వర్గం కావచ్చు, ఇద్దరు నుంచి ఖచ్చితంగా వాళ్ళందరూ మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపైన ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది అంటే క్రాష్ అవుతూనే అజిత్ పవార్ చనిపోయారా, లేదంటే తరలిస్తున్నటువంటి క్రమంలో జరిగిందా, వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటికి కూడా ప్రతి ఒక్కరూ కొంత టెన్షన్గానే అంటే బాధాతత్వ హృదయాలతోనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఘటన జరగడం వెనక అసలైనటువంటి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులను తొలుస్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి ప్రమాదం జరిగిన తర్వాత ఖచ్చితంగా అది ఎటువంటి కారణం అనేది మాత్రం తెలియవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఒక సామాన్యుడు ప్రయాణిస్తున్నటువంటి అది ఎయిర్క్రాఫ్ట్ కాదు, ఏకంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం. సో డిప్యూటీ సీఎం రెగ్యులర్గా ఏ విధంగానైతే ప్రయాణిస్తున్నారో అలాగే ఈరోజు కూడా తన ప్రయాణం మొదలుపెట్టారు. కానీ అదే చివరి ప్రయాణంగా ఎందుకు మారింది? సో ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా సమస్యలు తలెత్తాయా, లేదంటే ల్యాండింగ్ సమయంలో ఏమైనా మానవ తప్పిదాలు జరిగాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు ద్వారానే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే డీజీసీఏ ఈ విషయంలో ఒక దర్యాప్తుకు ఖచ్చితంగా ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో అంటే అటు రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్లో ఉన్నారు, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది. సో ఎవరు కూడా దీన్ని లైట్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. దీని వెనక గల కారణాలను మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు చేసి వాస్తవాలను బయట పెట్టాలనేటువంటి అంశంపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం అజిత్ పవార్ మృతి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఫ్లైట్ క్రాష్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మాత్రం ఎలా ఉంటాయి ఏంది అనేది ఒకటైతే, మరోవైపు ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఎపిసోడ్ పైన మాత్రం ప్రతి ఒక్కరూ అక్కడ బారామతి అనేది ఆయన ఎంతో కాలంగా పట్టున్నటువంటి నియోజకవర్గం. సో బారామతి తన నియోజకవర్గానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇది జరగడం మాత్రం
అత్యంత బాధాకరంగా స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఇది మా ప్రతినిధి రాజు అందిస్తున్న సమాచారం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలిపోయింది. మరికొద్దిసేపట్లోనే ల్యాండింగ్ అవుతున్న సమయంలో బారామతి విమానాశ్రయం సమీపంలోనే ఈ విమానం కుప్పకూలింది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 6 ఉన్నట్టుగా తెలుస్తుంది. అజిత్ పవార్తో సహా 6 మృతి చెందినట్టుగా డీజీసీఏ ప్రకటన కూడా చేసింది. బారామతిలో జరిగే సభకు హాజరయ్యేందుకు ఆయన వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్గా దీన్ని గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మొత్తం అందరూ మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 5 ఉన్నారు. ఉదయం సరిగ్గా 8:45 ఈ విమానం కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 5 కూడా మసైపోయారంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్పడం మనం చూసాం. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. అది చిన్న చార్టర్డ్ ఫ్లైట్గా చెప్తున్నారు.